ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా మంది మరి ఈ యొక్క లెంట్ కాలంలో ఉపవాసం ఉండి మరి వారి యొక్క ఉపవాసంలో దేవునికి అతి సన్నిహితంగా ఎదగాలని మరి వారు చేస్తున్న ఉపవాసాలను దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క వాక్య భావాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహామును పిలువక మునుపు ఈ అబ్రహాము మరి ఆ చరిత్రను మనం చూసినట్లయితే ఊరు దేశంలో మరి అతడు విగ్రహాలను తయారు చేస్తూ, ఆ విగ్రహాలను తయారు చేసి విగ్రహాలను అమ్ముతూ బ్రతుకుతుండేవాడు. వారి జీవన విధానం అదే. మరి అబ్రహాం యొక్క జీవితంలో మరి దేవుని యొక్క పిలుపు కోసం కానీ, మరి దేవుని యొక్క చిత్తము నా ఎడల ఉన్నదా అని కానీ అబ్రహాముకు తెలియదు. అయితే తన జీవిత కాలమంతయు మరి తన కుటుంబీకులు, తన తల్లిదండ్రులు, తన కుటుంబీకులతో కలిసి ఆ విగ్రహాలు తయారు చేస్తూ, మరి విగ్రహాలు అమ్ముకుంటూ వారి యొక్క జీవనమును వాళ్ళు గడిపేవారు. అయితే ప్రియులారా, మరి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును మరి పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అబ్రహాము ఆలోచించలేదు ఈ మాటను. ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎవరితోని వెళ్ళాలి అని దేవుని ఎదురు ప్రశ్నలు ఏమీ అడగలేదు. కానీ అబ్రహాము మరి తన భార్యను, తన ఇంటి వారిని అందరినీ తీసుకొని బయలుదేరినాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ లోకంలో ప్రతి ఒక్క మనుష్యుని పట్ల, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక అనేది ఉంది. చాలామంది వారి యొక్క జీవితాలలో మరి ఈ యొక్క దేవుని ప్రణాళికను ఎరుగరు. దేవుని యొక్క చిత్తాన్ని వారు ఎరుగరు. అబ్రహామును పిలిచినట్లే, అబ్రహామును ఎన్నుకున్నట్లే నీ పట్ల కూడా దేవుని యొక్క చిత్తం అనేది ఉన్నదనేది నువ్వు గ్రహించాలి. మనం అందరము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, మన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని వాస్తవాన్ని మనం తెలుసుకోకుండా మరి లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో తప్పిపోయిన కుమారులాగా మనం జీవిస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నది. అప్పటి వరకు అబ్రహాము జీవితంలో మరి తాత్కాలికంగా బతికాడు, కానీ దేవుడు మరి పిలిచినప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదముగా ఉండువు, భూమి యొక్క సమస్త వంశములు మరి నీ యందు ఆశీర్వదించబడినని దేవుడు చెప్పినాడు. ప్రియులారా, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మరి ఉట్టిగా రమ్మనలేదు. ఆయనను ఆశీర్వదించడానికి
అంటే తన ఇంటి నుండి, తన దేశము నుండి రమ్మన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదించెదను. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. నిన్ను శపించు వారిని శపిస్తాను. నిన్ను గొప్ప జేస్తాను. నీ నామమును గొప్ప జేస్తానని అంటా ఉన్నాడు. మరలా ఏమంటా ఉన్నాడంటే, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అంటే ఒక వ్యక్తిని దేవుడు మరి ఎన్నుకున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నప్పుడు, అతని పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు మరి బయలుపరుస్తా ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మన యొక్క ఆ ప్రణాళిక, మన యొక్క ఉద్దేశము దేవుని పట్ల ఎప్పుడో ఏర్పరచబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు క్రీస్తులో ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడని లేఖనం సెలవిస్తా ఉన్నది. జగత్తు పునాది వేయబడక మునుపే నిన్ను క్రీస్తులో ఆయన ఏర్పరచుకున్నాడు. అయితే నీ యొక్క జీవితంలో దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని నువ్వు ఎరగకపోవడం నీ తప్పు. చాలామంది మరి నా జీవితంలో ఏంటి ఇలా, నేను ఇలానే బ్రతకాలా? నా పట్ల దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నది అనేది గ్రహించరు. వారి జీవితంలో మరి వారి చుట్టూ ఉన్న ప్రజలకి, వారి బంధువులకి ఇచ్చినంత ప్రయారిటీ దేవునికి ఇవ్వరు. వారి జీవితంలో మరి దేవుని యొక్క ప్రస్తావన అనేది తీసుకొని రారు. ఈ విషయంలో నా జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి అనేది వాళ్ళు ఎరగరు. ప్రియులారా, మనం గమనించినట్లయితే మన కుటుంబ జీవితాలలో పిల్లల్ని పెంచడం, పెద్ద చేయడం, వారిని చదివించడం, మళ్ళీ వారు ఉద్యోగాలు చేయడం, ఉద్యోగాలు చేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లల్ని కనడం, రొటీన్ జీవితం ఇది. మరి క్రైస్తవంగా దేవుడు నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుని యొక్క చిత్తం ఏంటి నా జీవితంలో అనేది మనము తెలుసుకోము. చాలామంది ఇలానే జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలలో మరి దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోతా ఉన్నారు. ప్రియులారా, అయితే మనం అబ్రహాం యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాం కూడా అలానే అనుకోవచ్చు. విగ్రహాలు అమ్మడమే నా జీవితం, ఇదే నా జీవితము, నేను ఇలానే బ్రతకాలనుకోవచ్చు. కానీ దేవుడు మరి ఆయన సంకల్పించిన సంకల్పంలో అబ్రహాం ఉన్నాడు కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచినాడు. ఆయన చూపించు దేశంకు వెళ్ళాడు, దీవించబడ్డాడు. దీవించబడడానికి మాత్రమే రాలేదు, పిలవలేదు, కానీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు పిలిచాడు. ప్రియులారా, మరి మన జీవితంలో మరి దేవుని యొక్క చిత్తం ఏంటి, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది నువ్వు ఎప్పుడైనా గమనించినావా? ప్రియులారా, నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు సమస్యల సుడిగుడ్డంలో పడి తిరుగుతా ఉన్నావేమో. ఉద్యోగం లేక మరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. వాక్యం సెలవిచ్చినట్లుగా వద్దు, చాలామంది మరి వారి యొక్క జీవితాలలో దేవుని ఉద్దేశాన్ని కనుగొనలేక నానా అగచాట్లు పడతా ఉన్నారు. అయితే దేవుడు తోటి సహవాసం చేసినట్లయితే దేవుడే మనకు చుక్కాని అయి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. పిల్లలు, మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుణ్ణి క్వశ్చన్ చేయక మరి విశ్వాసముతోనే దేవుణ్ణి వెంబడించినాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి,
అని చెప్పి ఆయన మనల్ని నడిపిస్తా ఉంటాడు. ఆయన మనల్ని జీవితకాలమంతా నడిపించడానికి దేవుడే మనకు ఒక జీపీఆర్ఎస్ ట్రాక్ లాగా దేవుడుంటాడు. ఇక్కడికి వెళ్ళొద్దు, ఇటు టర్న్ తీసుకోవద్దు, అటెళ్ళొద్దు, అక్కడ టర్నింగ్ పాయింట్ లేదు అని మనం కారులో వెళ్ళేటప్పుడు జీపీఆర్ఎస్ అది పెట్టుకొని వెళ్తాం గదా! దేవుడు గూడా అలానే మన జీవితానికి జీపీఆర్ఎస్ లాగా తోడుగా ఉండి ఆయన నడిపిస్తా ఉంటాడు. ప్రియులారా, అదే విశ్వాసంతో దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న విశ్వాసంతో అబ్రహాము మరి దేవుని పైన నమ్మకం ఉంచి బయటికి రావడం జరిగింది. ప్రభునందు ప్రియులారా, మరి చాలామంది మన జీవితాలలో దేవుని యొక్క పిలుపు ఉండి కూడా మనము బయటికి రాలేము. ఎందుకు రాలేమంటే కుటుంబాలు, బంధాలు మనల్ని ఆపివేస్తా ఉంటాయి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి వారు మనల్ని ఆపేస్తా ఉంటారు. దేవుని చిత్తానికి లోబడి మరి మనం బయటకు వచ్చినట్లయితే అబ్రహామును దేవుడు దీవించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తా ఉంటాడు. నీకు దీవెన గావాలి, నువ్వు ఆశీర్వదించబడాలి అని నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావు గానీ, దేవుని చిత్తానికి మాత్రము నువ్వు లోబడవు. దీన్ని చాలామంది ఆలోచన జేయాలి. చాలామంది మరి వారి జీవితంలో దీవెన, ఆశీర్వాదం కావాలంటే దేవుని పిలుపునకు లోబడాలి. ఎప్పుడైతే మనం దేవుని పిలుపుకు లోబడతా ఉంటామో, లోబడి ఆయన పిలిచిన స్థలానికి మనం ఎప్పుడైతే బయటికి వచ్చేస్తామో, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా ఉంటాడు. నీ చుట్టూ ఉన్న ఈ బంధకాలన్నిటిని నువ్వు తెంపుకొని రావాలి. నీ చుట్టూ ఉన్న ఈ యొక్క కట్లన్నిటిని నువ్వు తెంపుకొని దేవుని కొరకు నువ్వు వచ్చినట్లయితే అబ్రహామును దేవుడు దీవించినట్లుగా నిన్ను దేవుడు దీవిస్తా ఉంటాడు. మనం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే 2వ వచనం మనం ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే అబ్రాహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఈ 13వ అధ్యాయానికి వచ్చేసరికి మరి అబ్రహాము వెండి, బంగారములు అలాగే పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. చాలామంది నీ బంధువు ఇక్కడ నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటే, నీ తల్లిని, తండ్రిని మరి విడిచిపెట్టమని కాదు. మరి వారి నుండి పూర్తిగా బంధుత్వం తెంపుకోమని కాదు. వారిని కూడా చూసుకోవాలి. వారి బాగోగులు కూడా చూసుకోవాలి. వాక్యం ఏం సెలవిస్తుంది? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. ముదిమియందు నీ తల్లిని నిర్లక్ష్యం చేయకుము అని వాక్యం సెలవిస్తా ఉన్నది. చాలామంది ఈ వాక్య భావాన్ని తప్పుపడతా ఉంటారు. అట్లా కాదు. దేవుని కొరకు నువ్వు ప్రత్యేకింపబడి నీవు బయటికి రావాలి. కుటుంబాలు మరి పరిచర్యకు అడ్డుబండలుగా ఉండకూడదు. చాలామంది సేవకులు వారి యొక్క పరిచర్యలో వారి కుటుంబాలను, మరి బంధువులను పరిచర్యకు వారు ఆటంకంగా ఉంటారని దేవుని కొరకు, పరిచర్య కొరకే వారు మరి నిలబడటం జరుగుతూ ఉంటుంది. చాలామంది సేవకుల కుటుంబాలలో సేవకులను మనం గమనించినట్లయితే వారికి కూడా కుటుంబాలు, వారికి కూడా బంధువులు, స్నేహితులు అందరూ ఉంటారు. కానీ వారందరిని వదిలిపెట్టి దేవుని వెంబడించడానికి గల కారణం ఏంటంటే, వారందరూ వెంబడి ఉంటే దేవుని చిత్తాన్ని వారు జరిగించలేరు కాబట్టి. కాబట్టి ప్రియులారా, అబ్రహామును దేవుడు మరి ప్రత్యేకించి అతని జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ దేశం నుండి బయటికి రమ్మని పిలిచాడు. ఏదైతే చెప్పాడో అదైతే మరి అబ్రహాం జీవితంలో దేవుడు జరిగించడం జరిగింది. మనం దీవించబడకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని ప్రణాళిక అనేది మనం అర్థం చేసుకోకపోవడమే.
దేవునితో మనం సహవాసం చేయకపోవడమే నీ సమస్యలకు కారణం. నువ్వు వివాహం చేసుకున్నావు, కుటుంబాన్ని దేవుడు కట్టాడు, నీ జీవితం జరిగిపోతా ఉన్నది. సమస్య వలయంలో వచ్చాయి. కానీ మరి ఆ సమస్యలలో దేవుణ్ణి వెతుకులాడటం అనేది నువ్వు నేర్చుకోలేదు. కాబట్టి నువ్వెక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా గూడా దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ఉద్దేశములో నువ్వున్నావు. దేవుని యొక్క ప్రణాళికలో నువ్వున్నావు. ఆ ప్రణాళికను నీ పట్ల దేవుడు నెరవేర్చడానికి రెడీగా ఉన్నాడు అని నువ్వు ఎరిగినట్లయితే, నువ్వు అనుదినం నీ ప్రణాళికను దేవుడు ఆహ్, జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు గమనించినట్లయితే, నువ్వు ప్రార్థన చేస్తా ఉంటావు దేవుని కొరకు. ప్రియులారా, మరి ఆదికాండం 18, 17 వచనంలో చూస్తే, అబ్రహాముతో దేవుడు అంటా ఉన్నాడు. అబ్రహాం గురించి ఆలోచిస్తా, నేను చేయబోవు కార్యమును అబ్రహాముకు దాచెదనా అనుకుంటున్నాడు. సొదొమ, గొమొర్రా ప్రాంతాన్ని మరి నాశనం చేయక మునుపు ఆ ప్రాంతంలో లోతున్నాడు కాబట్టి, ఈ విషయాన్ని నేను అబ్రహాముకు ఎట్లా దాస్తాను? ఈ విషయానికి ఈ విషయం గురించి అబ్రహాంకి చెప్పాలి గదా! అని దేవుడు ఆలోచిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అతడు బయటికి వచ్చేటప్పుడు దేవుడు అతనిలో ఏం చూసాడంటే, అతనిలో దేవునిపై ఉన్న విశ్వాసాన్ని చూసాడు. ఆ యొక్క విశ్వాసమే ఆయన విశ్వాసులకు తండ్రి అని వాక్యం అంటా ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉన్నప్పుడు విశ్వాసమందు బలహీనుడు గాక, అంటే తనకు కుమారులు లేనప్పుడు గర్భఫలము ఇస్తానన్న ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడిస్తాడు అన్న విశ్వాసం కలిగి ఉండి, చివరి వరకు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండి, మరి దేవుణ్ణి వెంబడించడం జరిగింది. అదే మనమైతే విశ్వాసంను కోల్పోతాం. అరే, దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, అది ఎప్పుడు చేస్తాడో ఏమో అని మనం మర్చిపోతాం గానీ, దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తాడు అన్న నమ్మకము కలిగి, విశ్వాసములో బలహీనుడు గాక, మరి 100 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు గూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా చూస్తా ఉంటాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటా ఉన్నాడు. అబ్రహాము ఎలా స్నేహితుడు అంటే, దేవునితోని అబ్రహాము దినదినము మరి మాట్లాడేవాడు, సహవాసం చేసేవాడు. ఎందుకంటే తన బంధువుల యొద్ద నుండి, తన దేశము నుండి బయలుదేరి వచ్చేసాడు. మరి ఎవరు లేరు తనకు స్నేహితులు. దేవుడే తనకు స్నేహితుడు కాబట్టి, అన్ని విషయాలు దేవుడితోని పంచుకుంటా ఉన్నాడు. అన్ని విషయాలు మరి ఏ విషయం దాచకుండా దేవునితోని స్నేహితునిలాగా మరి మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి అబ్రహాము దేవునికి స్నేహితుడైనాడు. ప్రియులారా, మరి మనము ఆలోచిస్తే, ఇలాంటి జీవన విధానం గనుక మనం జీవించినట్లయితే, అవలంబించినట్లయితే, అబ్రహామును పిలిచిన దేవుడు నిన్ను గూడా పిలిచి నీ జీవితాన్ని ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడితో స్నేహం అబ్రహాము జీవితాన్నే మార్చివేసింది. అబ్రహాము గొప్ప జనాంగంగా మార్చబడ్డాడు. అతను విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ప్రియులారా, మరి అబ్రహాం అనుకున్నాడా, నా జీవితంలో మరి ఇలా నేను ఉంటాను, ఇలా నేను అయితానని? అనుకోలేదు. మరి నీ జీవితంలో గూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నువ్వు గుర్తెరిగి, దేవా, నా జీవితంలో నీ చిత్తం ఏంటి? నీ ప్రణాళిక ఏంటి? అని దేవుడి దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి. అప్పుడే నువ్వు అనుభవిస్తున్న కష్టాల నుంచి, నువ్వు అనుభవిస్తున్న మరి సమస్యల నుంచి దేవుడు నిన్ను
బయటపడేస్తాడు. నువ్వు ఉట్టిగానే ఈ లోకంలోకి రాలేదు. నువ్వు ఉట్టిగానే మరి దేవుని బిడ్డగా కాలేదు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో మరి కొనసాగించాలంటే అనుదినం నువ్వు దేవునితోని సహవాసం చేయాలి. అనుదినం నువ్వు దేవుణ్ణి వెంబడించాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో, నీ కుటుంబంలో జరుగుతా ఉంటది. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.